పాకిస్తాన్ దొంగాట. బుధవారం తెల్లవారుజామున భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధు నిర్వహించిన తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పార్లమెంటు నుండి తన దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకోగలదని, ప్రజల భద్రత కోసం మన సైన్యం త్వరలో చర్యలు తీసుకుంటుందని షరీఫ్ అన్నారు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా బుధవారం ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థలు ఉపయోగించే 9 శిబిరాలు, లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసినట్లు భారత సాయుధ దళాలు తెలిపాయి. భారత్ చేసిన యుద్ధాన్ని మేము చివరి వరకు తీసుకెళ్తాము. నా పాకిస్తాన్ ప్రజలారా, మీ భద్రత కోసం సైన్యం, నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాము. పాకిస్తాన్ ఉగ్రవాదం వల్ల ఎక్కువగా ప్రభావితమవుతుంది అని షరీఫ్ పార్లమెంట్లో వ్యాఖ్యానించారు. బుధవారం ముందుగా షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి జాతీయ భద్రతా కమిటీ సమావేశం తర్వాత షరీఫ్ ప్రతిస్పందన వచ్చింది. భారతదేశం దాడులు చట్టవిరుద్ధం అని, పాకిస్తాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను స్పష్టంగా ఉల్లంఘించడమేనని కమిటీ ఆరోపించింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మునీర్ కూడా ఈ ప్రకటన విడుదల చేస్తూ ప్రతీకారం తీర్చుకోవడానికి ఎక్కువ సమయం పట్టదని వ్యాఖ్యానించారు. భారత సాయుధ దళాలు ఒక ప్రకటనలో ఈ దాడులు కేంద్రీకృతమైనవి, తీవ్రతరం కానివి అని పేర్కొన్నాయి. లక్ష్యాలను, పద్ధతులను ఎంచుకోవడంలో భారతదేశం సంయమనం పాటించిందని భారత సాయుధ దళాలు ఒక ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాది దాడిలో 26 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు మరణించారు. పాకిస్తాన్ ప్రమేయాన్ని ఖండించినప్పటికీ భారతదేశం ఈ ఉగ్రవాద దాడిని పాకిస్తాన్ కేంద్రంగా జరిగాయనేది పసిపిల్లవాడినడినా చెప్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఇచ్చిన బ్రీఫింగ్లో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పహల్గామ్ ఉగ్రవాద దాడిని తీవ్రతరం చేసే చర్యగా అభివర్ణించారు. పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎ తోయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాద దాడికి బాధ్యత వహించిందని, ఆపై వెనక్కి తగ్గిందని మిస్రీ చెప్పినట్లు ఏఎన్ఐ నివేదించింది.